పల్నాడు జిల్లా వినుకొండ రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో ఏ నమ్మకంతో అఖండ మెజారిటీతో అందించారో ఆ నమ్మకాన్ని మరింత పెంచేలా కూటమి పనిచేస్తుందని మంత్రి రవికుమార్ చెప్పారు. వినుకొండ మండలం గోనకొండ న్యూజెండ్ల మండలం పువ్వాడ మధ్య గుండ్లకమ్మ నదిపై హై లెవెల్ వంతెన నిర్మాణానికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జీవి ఆంజనేయులతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే పువ్వాడ ఎస్సీ కాలనీలో ఇంటింటికి నల్లా కనెక్షన్స్ పథకాన్ని కూడా వారు ప్రారంభించారు. ములకలూరులో సీసీ రహదారులు, మినీ గోకులం నిర్మాణానికి భూమి పూజ చేసి శిలాఫలకాలు ఆవిష్కరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పెండింగ్ సమస్యలు తీర్చడంతో పాటు కొత్త ప్రాజెక్టులపైన దృష్టి పెట్టాలని తెలిపారు. మనమైతే పని చేయట్లా. ఇవాళ కూడా వాళ్ళు జగన్ కాలనీలు అని పెట్టి ఇల్లు కట్టుకుంటే మనం ఎక్కడ కూడా ఆపకూడదు. పేదవాడు ఇల్లు కట్టుకుంటే ఆపకూడదు అనే దానికోసం వాళ్ళకు కూడా బిల్లు ఇస్తున్నాం. మనవి కూడా డిస్కస్ చేసాం. ఊరూరు తిరిగి మొన్న కూడా మన వాళ్ళు ఇవి కూడా రాసుకున్నారు. మొత్తం రూపాయి బిల్లు బండి కానీ మిగతా కూడా అన్ని రాసుకున్నారు. అన్ని కూడా తొందరలో రిలీజ్ చేస్తారు. అట్లానే బిల్స్ ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఉన్నాయి. నీ కాన్స్టిట్యున్సీ లాగే వినుకొండలాగే నాకు కూడా అర్థం, నా కాన్స్టిట్యున్సీలో కూడా ఉన్నాయి. తప్పకుండా ఇవన్నీ కూడా తొందరలో పూర్తి చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు చిన్నదాని పెద్దదానికి ఇప్పుడు అంతా 4 నెలల్లోనే అంతా అయిపోయినట్టు రోడ్ల మీదకి వచ్చి గోలగోలు చేస్తా ఉన్నాడు. మనం మీరు చూశారు వినుకొండ సంఘటన ఏం జరిగింది. వాళ్ళ పార్టీలో ఉన్నారు, కొట్టుకున్నారు, చనిపోయారు. దాన్ని కూడా రాజకీయం చేసి ఏదో రాజకీయం వల్ల ఈ ప్రభుత్వం వల్ల జరుగుతున్న కుట్రలాగా ప్రయత్నం చేసి ఢిల్లీలో అన్ని దాంట్లో చూపించే ప్రయత్నం చేసి మళ్ళీ విఫలం అయిపోయాడు. ఎక్కడ ఏది జరిగినా సరే అది జరిగింది తెలుగుదేశం వాళ్ళ జరిగిందని చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. గతంలో ఒకసారి మోసం చేసి 150 సీట్లు తెచ్చుకొని ప్రజల్ని మోసం చేయడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధిలో పూర్తి స్థాయిగా పరిస్థితులు తీసుకొచ్చారు. మళ్ళీ మోసం